श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయం. అపారమైన పుణ్యం పండిన వారికే సాయిబాబా దర్శనం లభిస్తుంది. త్రితాపాలు వారిని బాధించవు. పైగా సాధనలతో పరమార్థం సాధిస్తారు. దయచేసి శ్రోతలు ఒక క్షణం గురువుని ధ్యానించి ఈ కథలయందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి. మాకు తెలుసు, వృధా ప్రయాసం మీకెందుకు అని అనకండి. మిమ్ము సముద్రంతో పోల్చుతున్నందుకు నన్ను క్షమించండి. సాగరం అంతులేకుండా అనంతంగా నిండి ఉన్న నదులను వెనుకకు పంపదు. సహస్రధారలతో మేఘాలు వర్షించిన నీటికి కూడా ఆ నీటికి కూడా చోటిస్తుంది. అట్లే మీరు సజ్జనులైన శ్రోతలు మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను ఛేదించడం మంచిది కాదు. నిర్మలమైన గంగాజలం గాని, ఊరిలోని మురికి నీటి ప్రవాహం గాని సాగర గర్భంలో రెంటికి చోటుంటుంది.
ఆ సాగర సంగమం వల్ల ఎటువంటి అలజడి ఉండదు. అందువలన సత్పురుషుల కథా శ్రవణమందు శ్రోతలకు ఉన్న ఆసక్తి వలననే సాఫల్యతను పొందగలరు. కనుక నా యందు దయ ఉంచండి. ఈ కథామృతాన్ని సాదరంగా శ్రద్ధా సహనాలతో సేవిస్తే శ్రోతలు ప్రేమతో కూడిన భక్తిని పొంది కృతకృత్యులవుతారు. మరియు శ్రోతలు భక్తిని, ముక్తిని, భక్తులు సహజంగా పరమప్రాప్తిని పొందుతారు. భావార్థులకు సుఖశాంతులు, అందరి మనసులకు విశ్రాంతి లభిస్తుంది. గురువు నోటి నుండి వెలువడిన మధుర గాథను వింటే బహుభయ వేద తొలగిపోతుంది. ఆత్మతత్వం స్వయం ప్రకటమై శ్రోతల మనసులకు ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ప్రేమమయుడైన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా వారు అతనికి దర్శనమిచ్చి ప్రసన్నులైన విషయాన్ని వినండి. అప్పుడే పాలు త్రాగిన పిల్లి పిల్లలు బయటికి వెళ్లి తిరిగి వచ్చిన తల్లి పిల్లి పైపడి మరల పాలు త్రాగడానికి పరిగెత్తుతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్రుమంటే ఒక క్షణం అడిగుండి తల్లి కూర్చుంటే చాలు పిల్లలు దాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి. పిల్లలు పాలు త్రాగడానికి వచ్చినప్పుడు ప్రేమతో పిల్లికి పాలు చేపగా అది గురుగురుమని అనకుండా ప్రీతిగా నేలపై కాళ్ళు చాపుని ఊరుగుతుంది. ప్రేమ జనించగానే విసుగు మాయమవుతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకుని మాటిమాటికి నాగుతుంటుంది. ఎంతటి విచిత్రమైన దృశ్యం! పిల్లలు వాడి గోళ్లతో తల్లి పొదుగును గోగుతుంటే ప్రేమజ్జరి అధికమై పాలు అనేక ధారలుగా బాగా వచ్చేలా చేస్తాయి. ఆ పిల్లి పిల్లల అనన్య ప్రేమోత్పత్తికి తల్లికి పాలధార ఉత్పన్నమయ్యేలా సాయి పాదాల యందున్న మీ ఆసక్తి, భక్తి సాయి మనసును ద్రవింపజేస్తుంది. ఒకసారి హరిభక్తి పరాయణుడైన దాసగను గారి శ్రావ్యమైన కీర్తనను ఠాణా ప్రజలు కౌపీనేశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. దాసగను సజ్జనుల ప్రార్థనతో హరికథను వినిపించేవాడు. కానీ ఒక గవ్వైనా స్వీకరించేవాడు కాదు. అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు. కీర్తనకు గవ్వైనా ఇవ్వనవసరం లేదు. అతని శరీరం పైన చొక్కా గాని, తలపైన పాగా గాని ఉండేవి కావు. నడుముకు సాధారణమైన పంచి ఉండేదంతే. అయినా శ్రోతలు అమితంగా వచ్చేవారు. అతని ఈ దుస్తుల కథను వింటే ఎంతో వినోదంగా ఉంటుంది. బాబా యొక్క కౌశలాన్ని స్వస్థచిత్తులో వినండి. ఒకసారి షిరిడి గ్రామంలో దాసగను కథ ఉండగా అతడు శరీరం పైన కోటు, కండువ, తలకు పాగా కట్టి బయలుదేరాడు. ఆచార పద్ధతిని అనుసరించి వెళ్లి బాబా పాదాలకు ఆనందంగా వందనం చేయగా, బాబా వాహ్వా పెళ్లి కొడుకులు అలంకరించుకున్నావు, ఇలా శృంగారించుకుని ఎక్కడికి వెళుతున్నావు అని అతనిని ప్రశ్నించారు. కీర్తన చేయడానికి వెళ్తున్నానని గను జవాబిచ్చాడు. బాబా మరలా అతనితో అంగరక, ఉత్తరేం, తలపాగా ఇవన్నీ ఎందుకోసం ఇంత ప్రయాస? మనకివేవి అవసరం లేదు. వీనిని నా ఎదుట తీసివేశాయి. శరీరం పైన వీని భారం ఎందుకు అని చెప్పారు. అప్పుడు వారి ఆజ్ఞానుసారం దాసగడు వారిని వారి చరణాలయం ఉంచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతని కీర్తన సమయాలలో ఎప్పుడూ చొక్కా లేకుండా చేతిలో చిరుతలు, మెడలో మాలను ధరించేవాడు. ఆచారానికి ఇది విరుద్ధమైన, ఇది అత్యంత పరిశుద్ధమైన పద్ధతి. ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడైన నారదుని ప్రసిద్ధ మార్గం. ఇది నారదీయ మూల సంప్రదాయం. ఇక్కడి నుండే హరిదాసుల పరంపర మొదలైంది. వీరి ధ్యేయం అంతరంగ పరిశుద్ధత. బాహ్యాలంకారాలు వీరికి అవసరం లేదు. అధోభాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకుని చిరుతలు, తంబూరా వాయించుకుంటూ నోటితో హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉండే నారదుని రూపం అందరికీ పరిచయమే. సాయి సమర్థుని కృపతో దాసగను సత్పురుషుల కథలను తాను స్వయంగా రచించి ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందాడు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపజేశాడు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించాడు. భక్త శిరోమణి అయిన చందోర్కర్ అత్యంత ఉపకారం చేశాడు. సాయి చరణ భక్తి బాగా విస్తరించడానికి అతడే మూల కారణం. దాసగను షిరిడీకి రావడం నానా చందోర్కర్ని కారణంగానే. అనేక ప్రదేశాలలో దాసగను హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. పూణే, సోలాపూర్, నగర్ జిల్లా మొదలైన ప్రాంతాలలో సాయి మహారాజ్ ఖ్యాతి అది వరకే వ్యాపించి ఉంది. కానీ కొంకణ ప్రాంతంలోని ప్రజలలో సాయి భక్తిని వ్యాపింపజేసింది వీరిద్దరే. వీరిద్దరి మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది. శ్రీ కౌపీనేశ్వర మందిరంలో సాయి దయతో హరినామ జయజయకారాల మధ్య సంకీర్తన జరుగుతుండగా చోల్కర్కు ఒక కోరిక కలిగింది. సంకీర్తనకు అనేక మంది వస్తారు. పలు రకాల శ్రోతలు ఉంటారు. కొందరికి హరిదాస్ గారు చెప్పే పద్ధతి, వారి హావభావాలు కొందరికి ఇష్టం. మరికొందరికి వారి గానం నచ్చుతుంది. వాహ్వా దాసు గారు ఎంత బాగా గానం చేస్తారు, విఠలనామ సంకీర్తనలో ఎలా విలీనమైపోతారు, కథ చెప్తూ ఎంత బాగా నృత్యం చేస్తారు అని సంతోషిస్తారు. కొందరికి పూర్వరంగ భక్తి, కొందరికి కథాభాగంలో ఆసక్తి, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది, కొందరికి కథలిష్టం. హరిదాసు విద్య లేనివాడా, విద్వాంసుడా, టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేదా కేవలం కథలు చెప్పడంలో ప్రవీణుడా అని కథాశ్రవణం చేసేవారి ఆలోచన పద్ధతి ఎలా ఉంటుంది. ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు. కానీ శ్రవణంలో శ్రద్ధాభక్తిని పెంచుకుని పరమేశ్వరుని యందు సత్పురుషుల చరణాలయందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. ఎంతగా శ్రవణం చేసినా అజ్ఞాన పొరలు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే కానీ దానివల్ల ఏం ప్రయోజనం? మలక్షాళనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞాన నిరసనం చేయలేని దానిని శ్రవణం అని అంటామా? అసలే చోల్కర్ మంచి భక్తి గలవాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది. సాయి దయామయ, ఈ దీనిని అనుగ్రహించు అని మనసులో వేడుకున్నాడు. పాపం డబ్బు లేని పేదవాడు.
కుటుంబ భారాన్ని మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ పదవిలో కుటుంబానికి సరిపడా సంపాదనలు ఇప్పించాలని బాబాపై భారం మోపాడు. తమ అభీష్టాలు తీరితే చక్కని భోజనాన్ని పెడతామని లేదా బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని కోరికలు ఉన్నవారు మొక్కుకుంటారు. శ్రీమంతులు తమ మనోకామన సిద్ధిస్తే 1000 మందికి భోజనం పెడతామని లేదా శత గోదానాలను చేస్తామని మొక్కుకుంటారు. చోల్కర్ అసలే పేదవాడు, మొక్కుకోవాలని అనిపించింది. సాయి చరణాలను ధ్యానించి దీనంగా వేడుకున్నాడు. బాబా, నాది పేద సంసారం, ఉద్యోగంపైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడనవ్వాలి. నా జీవితం ఉద్యోగంపైనే ఆధారపడి ఉంది. శ్రమపడి పరీక్షకు తయారయ్యాను. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తీర్ణుడనవ్వాలి, లేకపోతే తాత్కాలిక ఉద్యోగం ఊడుతుంది. మీ కృపతో పరీక్ష ఉత్తీర్ణుడనైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేర పటిక బెల్లాన్ని పంచిపెడతాను. ఇది నా దృఢ నిశ్చయం అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. ఎంతో సంతోషపడ్డాడు. మృక్కు తీరడానికి ఆలస్యమైపోతుందని పంచదారని త్యజించాడు. దారి ఖర్చుకు డబ్బు అవసరం. రిక్త హస్తాలతో ఎలా వెళ్ళాలి? ఇవాళ రేపు అని రోజులు గడిచిపోతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని నాణేఘాట్ అనే పర్వతాన్ని దాటేయచ్చు. కానీ సంసారాలకు ఇంటి గడపను దాటడం బహు కష్టం. షిరిడి మృక్కు తీరే వరకు పంచదార వేసిన పదార్థాలను మానివేసి టీ కూడా చక్కెర లేకుండానే తీసుకోసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాక సమయం కలిసి వచ్చి షిరిడీకి వెళ్లి మృక్కును తీర్చుకుని ఆనందించాడు. సాయిని దర్శించుకుని వారి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి పరిపూర్ణ ఆహ్లాదాన్ని పొందాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సాయిని దర్శించుకొని వారి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి పరిపూర్ణ ఆహ్లాదాన్ని పొందాడు. పరిశుద్ధ మనసుతో సాయికి శ్రీ ఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ఈరోజు నా సకల కోరికలు తీరి సఫలునయ్యాను అని అనుకున్నాడు. సాయి దర్శనంతో ఆనందించి వారితో సంభాషించి సంతృష్టుడయ్యాడు. చోల్కరు జోగు వద్ద అతిథిగా ఉండటం వల్ల జోగు వద్ద వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. జోగు లేవగానే అతడు కూడా జోగుతో బయలుదేరాడు. బాబా జోగుతో ఇతనికి త్రాగటానికి కప్పులో చక్కెర బాగా ఎక్కువ వేసి టీ ఇవ్వు అని చెప్పారు. తన మొక్కును గుర్తుకు తెచ్చిన మాటలు చెవిని పడగానే చోల్కరు చకితుడయ్యాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొర్లుతుండగా సాయి చరణాలపై శిరస్సునుంచాడు. జోగుకు వింతగా అనిపించింది. అంతకంటే రెండింతలు చోల్కరు విస్మితుడయ్యాడు. కారణం బాబా మాటల్లోని అంతర్యమో అతనికి అర్థమైంది. బాబాకు అసలు టీ తెలియదు. అది ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది? చోల్కర్కు విశ్వాసం కుదరటానికి, అతని భక్తికి దృఢపరచడానికి చోల్కరు బాగా గ్రహించేలా బాబా అతనితో స్పష్టంగా, చోల్కర్, నువ్వు అనుకున్న పటిక బెల్లం అందించి నీ త్యాగ నియమం కూడా పూర్తయింది. మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీన్ని నీవు రహస్యంగా దాచినా నాకు సమస్తమూ తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను. నా ఈ శరీరం ఎక్కడున్నా, మీరు సప్త సముద్రాలకు అవతలున్నా, ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసము. నేను మీ అంతర్యామిని. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యము ఆరాధించండి. సర్వజీవుల్లో అంతర్యామిగా ఉన్నది నేనే. ఇంట్లో కానీ, వాకిట్లో కానీ, లేదా దారిలో కానీ, ఆయా స్థలాల్లో ఎవరు మీకు కలిసినా నేనే ఉన్నాను. నేనే వారిలో తిష్ట వేసుకుని ఉన్నాను. చీమలు, క్రీములు, జలచరాలు, ఆకాశం ఎగిరే పక్షులు, శ్వాస శుక్రాలు మొదలగు ప్రాణులన్నిటిలోనూ సర్వత్రా నేనే నిరంతరంగా నిండి ఉన్నాను. నన్ను వేరుగా భావించకండి. మీకు నాకు ఏమాత్రం భేదం లేదు. ఇంకా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు. ఈ మాటలు మామూలుగా కనిపించినా ఇవి ఉత్తమైన జ్ఞానాన్ని కలుగు చేసేవి. బాబా ఎంతో ప్రేమతో చోల్కర్ భక్తిని స్థిరపరిచారు. అతని అంతరంగంలో ఉన్న దాన్నంతా బాబా అలా తెలియజేసి అతనికి గొప్ప అనుభవాన్ని కలుగు చేశారు. సత్పురుషులు ఎంతటి చతురులు. బాబా వచనాలు అమూల్యము. అవి భక్తుల హృదయాల్లోనికి దూసుకువెళ్ళి ప్రేమ
ప్రేమ మడిని తడిపి భక్తి మార్గాన్ని తిరుగుతాయి. చాతక పక్షి యొక్క తృష్ణను తీర్చటానికి మేఘం దయతో ధారగా వర్షిస్తుంది. దాని ఫలితంగా భూమి అంతా తడుస్తుంది. ఇదే ఇది అదే విధంగా జరిగింది. పాపం చోళకరు ఎక్కడివాడో దాస్కని సంకీర్తన కారణంగా బాబాకు మొక్కుకున్నాడు. బాబా కూడా ప్రసన్నులయ్యారు. ఈ చమత్కార లీలతో సత్పురుషుల అంతరంగము ప్రకటమైంది. బాబా జ్ఞానోపదేశం చేయటానికి తత్పరులై ఉండి ఇటువంటి అవకాశాన్ని కలిగిస్తారు. చోల్కరు కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులందరికీ శ్రేయాన్ని కలిగించటానికి బాబా చేసే అనూహ్యమైన లీలలను అవలోకిస్తూ ఉండాలి. ఇటువంటిదే మరో లీలను వర్ణించి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను. బాబాను ఒకరు ఏమని ప్రశ్నించారు, వారు దానికి ఎలా సమాధానం ఇచ్చారు. ఒక్కసారి బాబా మసీదులో తమ ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఒక భక్తుడు వారి ఎదుట కూర్చుని ఉన్నప్పుడు ఒక బల్లి కిచకిచమని పలికింది. బల్లి పడటం భవిష్యత్తును సూచిస్తుందని అతడు సహజమైన జిజ్ఞాసతో బాబాను ప్రశ్నించాడు. బాబా, వెనుక గోడ పైన ఎందుకు బల్లి కిచకిచమని కలుగుతుంది? దాని మనసులో ఏమి ఉండి ఉంటుంది? అది అశుభ సూచకము కాదు కదా అని అడిగాడు. బాబా అతనితో ఔరంగాబాద్ నుండి సోదరి తనని కలుసుకోవటానికి ఇక్కడికి వస్తుందని, ఆనందంతో పలుకుతుందని చెప్పారు. అది అసలే బల్లి. అదెంత ప్రాణి? దానికి అమ్మా, నాన్న, అన్న, అక్క ఉంటారా? దానికి ప్రపంచ వ్యవహారాలు ఏముంటాయి? బాబా వినోదానికి ఏదో అలా చెప్పి ఉంటారని తనలో అనుకొని అతను ఊరికే కూర్చున్నాడు. ఇంతలో ఔరంగాబాద్ నుండి ఒక గృహస్థుడు గుర్రం మీద బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నప్పుడు అతని ప్రయాణము ఇంకా ముందుకు సాగాలి. కానీ దానా లేకుండా గుర్రాలు నడవవు. అందుచేత శనగలు కొని తేవాలని బజారుకు బయలుదేరాడు. భుజానికి తగిలించుకున్న సంచిలోని చెత్తను దులిపాడు. బల్లిని గురించి ప్రశ్నించిన వ్యక్తి ఆశ్చర్యంగా అతన్ని చూడసాగాడు. సంచిని తిరగేసి నేల మీద కొట్టినప్పుడు అందులో నుండి ఒక బల్లి నేలపై పడింది. అందరూ చూస్తుండగా అది సరసరా గబారగా పరిగెత్తింది. బాబా ప్రశ్నించిన ఆ వ్యక్తితో, ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు, అదే ఆ బల్లి సోదరి. దీని చమత్కారం చూడు అని చెప్పారు. ఆ బల్లి అక్కడి నుండి వెంటనే కిచకిచమని సోదరి శబ్దాన్ని గుర్తించి వయ్యారంగా కులుకుతూ వెళ్ళింది. ఆ అక్కా చెల్లెళ్ళిద్దరూ చాలా రోజులు కలుసుకోవటం వల్ల ఆ ప్రేమ అనుపసమానము. ప్రేమగా ఆలింగనం చేసుకుని ముద్దులాడుకున్నాయి. బల్లులు స్వేచ్ఛగా ఆనందంగా గిరగిరా అడ్డదిడ్డంగా తిరిగాయి. ఎక్కడి ఔరంగాబాద్ పట్టణము, ఎక్కడ షిరిడి? ఇదేం విశేషం? అకస్మాత్తుగా ఆ గుర్రపు స్వారీ అతనితో పాటు బల్లి రావటం వింత కాదు. అది ఔరంగాబాద్ వల్లే కావచ్చు. దాణా సంచిలో దూరి ఉండవచ్చు. కానీ బల్లిని గురించి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది? బల్లి కిచకిచమని పలకటం, దాని గురించి ప్రశ్నించటం, దానికి బాబా అర్థం చెప్పి అనుభవాన్ని కలుగు చేయటం అసమానమైన యోగం కలిసి రావటం కాదు, వినోదము. వినోదం అంటే అందరికీ ఎప్పుడూ ఇష్టమే. సత్పురుషుల భక్తుల క్షేమాన్ని అభివృద్ధి చేయటానికి అనుపమానమైన సంఘటనలను సిద్ధపరుస్తుంటారు. ఇక్కడ జిజ్ఞాసతో ఎవరూ ప్రశ్న అడగకపోతే పోతే సాయి యొక్క మహిమను ఎలా తెలుసుకుంటాము? వారి సామర్థ్యం ఎవరికి అర్థమవుతుంది? అనేక సమయాల్లో అనేక బల్లులు పలుకుతుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. వాని గురించి ఆ శబ్దాల అర్థాన్ని ఎవరు అడుగుతారు? దీని సారాంశం, ఈ జగత్తును ఆడించే సూత్రము రహస్యంగా అర్థం కాకుండా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బల్లి పలికితే అనర్థం సూచకమని కృష్ణ కృష్ణ అని అంటే ఆ అనర్థం తొలగిపోతుందని అంటారు. జనం ఏమనుకున్నా ఈ చమత్కారం యొక్క అర్థము జనులు తమ సర్వ వ్యాపకత్వాన్ని తెలుసుకొని భక్తి యందు స్థిరపడాలని బాబా యొక్క ఉత్తమమైన ఉపాయము. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మరలా పునరావృతం చేసే వారి కష్టాలు గురుదేవులు తొలగిస్తారని మనసులో దృఢమైన విశ్వాసం ఉంచండి. అనన్య భావంతో గురుచరణాల యందు శిరసుంచే వారిని రక్షించే అభయ ప్రదాత, కష్టాలను హరించే కర్త ఒక్క సాయిబాబాయే. ఇందులో ఏ సందేహాన్ని పెట్టుకోకండి. భక్తుల శ్రేయస్సు కొరకు
సాయిబాబా గురించి నా స్వనుభవాల్లోని రహస్యమైన దాన్ని చెప్తున్నాను. ప్రపంచమంతటా సంపూర్ణంగా నేనొక్కడినే. నేను తప్ప రెండవది ఏదీ లేదు. ఈ లోకంలో మాత్రమే కాదు, అఖిల త్రిలోకాలయందు నేనే. ఇటువంటి అద్వితీయ భావము, నిరభిమానము, నిరంకారము, సంపూర్ణ జ్ఞానము నిండి ఉన్న చోట ఇక భయం అనే మాటే ఉండదు. అంతటా చైతన్యం నిండి ఉంటుంది. హేమాడ్ పంతు సాయికి శరణజొచ్చి ఒక్క క్షణమైనా వారి చరణాలను వదిలి ఉండలేదు. కారణము, అవే ప్రపంచాన్ని తరింపు చేస్తాయి. ఇక మధురమైన వర్ణన వినండి. బ్రహ్మజ్ఞానాన్ని చిటికిలో కావాలనే కోరేవారికి సాయి గురువార్యులు సృష్టించిన చక్కటి ప్రసంగము. ఎవరో ఒక లోబి సాయిని బ్రహ్మజ్ఞానాన్ని అడగగా మహారాజు దాన్ని అతని జేబులో నుండే తీసి ఇస్తారు. శ్రోతలు ఈ కథను వింటే బాబా యొక్క సామర్థ్యం తెలుస్తుంది. లోభము నిర్మలమవునంత వరకు నిస్సందేహంగా బ్రహ్మప్రాప్తి లేదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఎవరు అధికారి? దీన్ని ఎవరు ఆలోచించరు. ఎవరికి ఏ విధంగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుందో దాన్ని కూడా సాయి మహారాజు వివరిస్తారు. నేను వారి దాసుణ్ణి. ఈ సాయి ప్రేమ విలాసాన్ని మీరు ఎంతో ఉత్సాహంగా వింటారన్న ఆశతో వేడుకుంటున్నాను. శ్రోతలు సావధానంగా వింటే సత్పురుషుల మహిమ అర్థమవుతుంది. చైతన్య ప్రాప్తితో మీ మనసు ఆనందంతో ప్రసన్నమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము హేమాడ్ పంతు సంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో చోల్కరు సర్కార వ్యాసము అను 15వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. రాజాదిరాజా చక్రవర్తి, శాంతి సింహాసనంపై విరజిల్లు మూర్తి, స్వానంద సామ్రాజ్యాధిపతి గురు మహారాజా, మీకు అనన్యంగా వందనం చేస్తున్నాను. అభేద భక్తి సహజస్థితి ఇరుప్రక్కలా మీకు వింజమరులు వీచుతాయి. స్వానుభూతి సద్య ప్రతీతి మీకు గౌరవంగా గాలిని వీచుతాయి. ఆత్మస్థితి ఛత్రాన్ని, శాంతి వివేకం దండాన్ని ధరించి ఉంటాయి. మాయా మోహాది షడ్ రిపులు మీ వద్ద ఒక క్షణమైన నిలువ జాలవు. 4 వేదాలు, షడ్ దర్శనాలు, అష్టదశ పురాణాలు వైతాళికుల వలె ఉన్న మీ జ్ఞాన ప్రకాశం, స్వానందం వ్యాపించి ఉన్న మీ సభా వైభవం ఎంత గొప్పది. విరక్తి భక్తి శుద్ధ జ్ఞానం శ్రవణ మనన నిధిధ్యాసాలు ఆత్మానుసంధానం సాక్షాత్కారం ఈ అష్ట ప్రధానులు మీ సేవలో ఉంటాయి. శాంతి దాంతి అనే దివ్యమనులు కంఠాభరణులుగా మెరుస్తూ ఉంటాయి. మీ వాణి వేదాంత సాగర సుధా తరంగిణి వలె మధురమైనది. పదునైన జ్ఞానం అనే ఖడ్గ ప్రహారంతో నరకడానికి లేచిన మీ హస్తాన్ని చూచి భవ వృక్షం గడగడ వణుకుతుంది. జయ నిరంజన అవ్యయ గుణాతీత యోగిరాజా, దీనులను ఉద్ధరించడానికి పరోపకారార్థం మీరు శరీరాన్ని ధరించారు. గత అధ్యాయంలో ఒక భక్తుని కోరిక నెరవేరి అతని మొక్కును తీర్చినప్పుడు బాబా అతని నిర్ణయాన్ని తెలియపరిచారు. సద్గురువుకు ఎప్పుడు ఏ కోరికలు ఉండవు. వారి కోరికలను శిష్యులు తీర్చగలరా? వారు శిష్యులకు సేవ చేసి శిష్యుల కోరికలను తీర్చి వారిని కోరికలు లేని వారిగా చేస్తారు. వారికి భక్తితో పత్రిని పుష్పాలను అర్పిస్తే అతి ప్రేమగా స్వీకరిస్తారు. అదే అహంభావంతో అర్పిస్తే వెంటనే తిరస్కరిస్తారు. సచ్చిదానంద సాగరులైన వారికి బాహ్యోపచారాల అవసరం ఏముంది? అయినా గౌరవభావంతో ఉపచారాలను చేస్తే సంతోషంగా స్వీకరిస్తారు. ఏమీ తెలియని అజ్ఞాన ముసుగును కప్పుకొని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మర్యాదను అతిక్రమించకుండా మధురమైన శిక్షణను ఇస్తారు. భక్తితో వారి సేవను చేసిన వారు బ్రహ్మ
సాయుధ్యాన్ని పొందుతారు. అందువల్ల ఇతర సాధనాలన్నీ వదిలి గురు సేవలోనే లీనమైపోవాలి. ఆ సేవలో బద్ధకం, అలసత్వం ఉన్నా గొప్పగా విరవీగిన సాధకులు చిక్కులలో పడిపోతారు. అసలు ముఖ్యమైనది గురు చరణాల యందు దృఢ విశ్వాసం. శిష్యులు స్వయంగా ఏమీ చేయలేరు. సద్గురువే వారిని దారిలో పెట్టాలి. శిష్యులకు తమ అపాయాలు తెలియవు. వారికవి తెలియకుండానే గురువు వారికి ఉపాయాలను తెలియజేస్తారు. త్రిగుణాలలో వెతికిన గురువు కంటే మరో గొప్ప దాత ఎవరూ ఉండరు. శరణాగతులను పరమ శరణ్యమైనట్టి వారికి అనన్యంగా శరణు పొందుదాం. వారిని చింతామణితో పోల్చాలనుకుంటే చింతామణి కేవలం కోరుకున్న దానినే ఇస్తుంది. గురువు భక్తులకు పరమ ఆశ్చర్యం కలిగేలా మనసు కోరని దానిని ఇస్తారు. గురువును కల్పతరువుతో పోల్చాలనుకుంటే అది కల్పిత వస్తువులనే ఇస్తుంది. కానీ గురుదేవులు మనసు ఊహించని నిర్వికల్ప స్థితిని కలుగజేస్తారు. కామధేనువు కోరుకున్న కోరికలను తీరుస్తుంది. గురువు అంతకంటే అధికం. ఆశించని ఆత్మస్థితిని వారు తప్ప ఎవరు ప్రసాదించగలరు? ఇప్పుడు శ్రోతలకు నా విజ్ఞప్తి. గత అధ్యాయం చివర బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కోరిన వ్యక్తి కథ చెప్తానన్నాను కదూ, ఆ కథను వినండి. బ్రహ్మజ్ఞానాన్ని ఆశించి వచ్చిన భోక్తను బాబా ఎలా తృప్తిపరిచారు, తమ భక్తులకు పరమార్థాన్ని ఎలా ఉపదేశించారో వినండి. సత్పురుషులు ఎల్లప్పుడూ ఏ కోరికలు లేనివారు. వారి కోరికలన్నీ పూర్తిగా తీరిపోయి ఉంటాయి. కానీ అత్యాశ గల భక్తులు కోరికలు తీరక ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉంటారు. కొందరు పుత్ర సంతతిని కోరితే, కొందరు అఖండ రాజ్య సంపత్తిని, మరి కొందరు భక్తి విశ్వాసాలను కోరగా, ఒకరిద్దరు మాత్రమే ప్రపంచం నుండి ముక్తిని కోరుకుంటారు. ఇట్లే ధన సంపాదనలో నిమగ్నుడైన ఒక భక్తుడు బాబా యొక్క గొప్ప కీర్తిని విని వారిని దర్శించుకోవాలని తలచాడు. అతని ఇంట చాలా సంపద ఉంది, సంతానం ఉన్నారు, అపరిమితంగా దాసానిదాసి జనం ఉన్నారు. అతనికి ఉదారమూర్తి అయిన బాబాను దర్శించుకోవాలని తోచింది. బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, సాధు సత్పురుషుల మకుటమని అమోఘమైన లీలలను చేస్తారు. అట్టి వారి చరణాలపై మస్తకాన్ని ఉంచుతాను. నాకు ఇతర ఏ కొరత లేదు. నేను బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతాను. అది గాని అవలీలగా లభిస్తే నేను ధన్యున్నవుతానని తెలిసాడు. అప్పుడు అతని మిత్రులు, బ్రహ్మను తెలుసుకోవడం సులభం కాదు. నీ వంటి లోబికి బ్రహ్మ ప్రకటమవడం దుస్సాధ్యం. ధనం, భార్యాబిడ్డల కంటే వేరే ఆనందం తెలియని వారికి బ్రహ్మ కేవలం భ్రాంతి. అట్టి వారికి విశ్రాంతి ఎక్కడుంది? ఇంద్రియ శక్తి క్షీణించిన తరువాత ప్రపంచంలో ఎవరు గౌరవించరు. అప్పుడు ఖాళీగా ఊరికే కూర్చొని బ్రహ్మ గురించిన ఆలోచనలను అల్లుకుంటారు. నీ బ్రహ్మ జిజ్ఞాస కూడా అలాంటిదే. లోబిలా చేతి నుండి డబ్బు రాల్చకపోతే నీ కోరికలను తీర్చేవారు దొరకరు అని చెప్పారు. అయినా అతడు ఆ కోరికతో షిరిడీకి బయలుదేరాడు. తిరుగు ప్రయాణానికి కూడా టాంగా బండి మాట్లాడుకొని సాయి చరణాల వద్దకు చేరాడు. వారి దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు సాయిబాబా పలికిన మధుర వచనాలను శ్రోతలు శ్రవణం చేయండి. ఈ సాయి కథ కల్పతరువును ఏకాగ్రత అనే నీటితో తడిపితే చక్కగా ఉంటుంది. శ్రోతలకు శ్రద్ధ, ఆదరం అభివృద్ధి అయిన కొలది మంచి ఫలాలను ప్రసాదిస్తుంది. దీని యొక్క అన్ని శాఖలు భక్తి రసంతో నిండి సుగంధ పుష్పాలను పుష్పింపజేసి మధుర ఫలాలతో నిండి భక్తుల కోరికలను తీరుస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తి బాబాతో, బాబా బ్రహ్మను చూపించండి, నేను అందుకోసమే వచ్చాను. షిరిడీ బాబా బ్రహ్మను అతి త్వరగా చూపిస్తారని ప్రజలు అంటున్నారు. నేను ఆ కోరికతోనే ఇంత దూరం వచ్చాను. ప్రయాణంలో చాలా శ్రమపడ్డాను. అయినా బ్రహ్మజ్ఞానం లభిస్తే నేను కృతకృత్యుణ్ణి అవుతాను అన్నాడు. బాబా అతనితో ఇలా అన్నారు, నీవేం చింతపడకు. ఇప్పుడు నీకు ఖచ్చితంగా బ్రహ్మను చూపిస్తాను. ఇక్కడ అంత నగదు వ్యవహారమే, అప్పు మాటే లేదు. నీవలే అడిగేవారు దుర్బలం. అంతా ధనాన్ని, సంపదను కోరుతారు. కష్టాలను, రోగాలను నివారించిండని అడుగుతూ ఉంటారు. లౌకికమైన మర్యాదలను, రాజనీతి పదవులను కోరుతారు. ఎప్పుడు సుఖాలనే అడుగుతూ ఉంటారు. కేవలం ఐహిక సుఖాల కోసం జనం షిరిడీకి పరిగెత్తుకుని వచ్చి ఫకీర్నైన నన్ను భజిస్తారు. కానీ బ్రహ్మను ఎవ్వరూ అడగరు. నాకు అటువంటి భక్తులు అనేక మంది. నీ వంటి వారు ఇక్కడ కరువు. నేను బ్రహ్మ జిజ్ఞాసుల కొరకు ఆతురతతో ఉన్నాను. నాకు ఈరోజు పర్వదినం. బ్రహ్మ వస్తువు పైని భీతితో
సూర్యచంద్రులు నియమంగా ఉదయించడం, నియమంగా అస్తమించడం, వారి ప్రకాశం నియమబద్ధంగా ఉండడం, గ్రీష్మ వసంతాది ఋతువులు, ఇంద్రాది దేవతలు, రాజులు నియమంగా ప్రజలను పాలించడం అన్నిటికీ మూల కారణం బ్రహ్మయే. అందువలన శరీరం విడిపోక ముందే వివేకవంతులు బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. అది లేకపోతే జనన మరణాల పునరావర్తన ఆగడం వెంటనే ఉంటాయి. బ్రహ్మను తెలుసుకోకుండా శరీరం పతనమైతే ప్రాపంచిక బంధనాలు తొలగిపోవు కనుక పునర్జన్మ తప్పదు. బ్రహ్మ ఏమిటో నేను నీకు సర్వం చూపిస్తాను చూడు. చుట్టబడి ఉన్న బ్రహ్మజ్ఞాన సారాన్ని, నిన్ను నఖశిఖాంతం పెనవేసుకొని ఉన్నదాన్ని నేను బయటికి తీసి చూపిస్తాను. ఎంతటి సుధా మధురవాణి అది! కేవలం అద్వైత సుఖాల ఘని. సంశయ ఆందోళన గల వారిని ఉద్ధరించ సామర్థ్యం గలది. క్షణిక ఆనందాన్నిచ్చే సుఖ ప్రలోభాలలో అహోరాత్రులు చిక్కుకున్న వారిని కూడా బాబా వచనాలు మంచి విచిత ఆచరణలో పెడతాయి. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖాలు లభిస్తాయి. మహేంద్రుడు ప్రసన్నుడైతే స్వర్గ సంపదలు లభిస్తాయి. ఇంతకంటే ఘనంగా గురువు అలౌకికమైన వాణిని ప్రసాదిస్తారు. గురువుకు సమానమైన దాత లేరు. వారు ప్రసన్నులైతే దుర్బలమైన బ్రహ్మను భక్తులకు చూపిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు బాబూజీకి జై. వారి మధుర గాథను శ్రవణం చేస్తే ప్రాపంచిక వ్యతలను మరచిపోవచ్చు. బ్రహ్మను కోరి వచ్చిన వానికి ఎలా పాఠం చెప్పాలో బాబాకు తెలుసు. అతడిని కూర్చోబెట్టి అతడు కోరి వచ్చిన విషయాన్ని మరిచిపోయేలా, ఇతర విషయాలలో లీనమయ్యేలా చేశారు. తరువాత బాబా ఒక కుర్రవాణిని దగ్గరకు పిలిచి, వెంటనే నందు వద్దకు వెళ్ళు. బాబాకు 5 రూపాయలు అత్యవసరం కనుక కాసేపటి కోసం అప్పు వెంటనే ఇవ్వమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ అబ్బాయి నందు వద్దకు వెళ్ళగా అతని ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే తిరిగి వచ్చి ఆ విషయాన్ని బాబాకు మనవి చేశాడు. బాబా అబ్బాయితో, మళ్ళీ వెళ్ళు, బాలా వ్యాపారి ఇంటి వద్దే ఉండి ఉంటాడు. అదే మాట అతనితో చెప్పి రూపాయలను తీసుకునిరా అని చెప్పారు. అక్కడికి వెళ్ళటం కూడా వృధా అయింది. బాలా కూడా అప్పట్లో ఇంట్లో లేడు. ఆ మాటే అబ్బాయి బాబాతో ఆదరంగా చెప్పాడు. బాబా వెంటనే అతనిని ఒకరిద్దరి వద్దకు పంపారు. ఆ అబ్బాయి వృధాగా తిరిగి అలసిపోయాడు కానీ ఎక్కడా గవ్వైనా దొరకలేదు. సర్వంతర్యామి అయిన సాయిబాబాకు ఆ సమయాన నందు గాని బాలా వ్యాపారి గాని ఇంట్లో ఉండరని పూర్తిగా తెలుసు. మానవుని రూపంలో కదలాడుతూ మాట్లాడుతూ ఉన్న సజీవ బ్రహ్మ సాయి. వారికి 5 రూపాయలు కరువా? బ్రహ్మను కోరి వచ్చిన వ్యక్తి కోసం అలా అద్భుతాన్ని చేశారు. బంధువులు ఇంటికి వస్తే వారి కోసం తయారు చేసిన హల్వా, మష్టాన్నం వగైరా ఇతరులకు కూడా లభిస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తిని నిమిత్తమాత్రునిగా చేసి సాయిబాబా అందరి శ్రేయస్సు కొరకే భక్తులకు బోధించారు. ఆ వ్యక్తి జేబులో 250 రూపాయల నోట్ల కట్ల ఉన్నదని సాయినాథులు తెలుసుకున్నారు. మరి అది అతనికి తెలియదా? అతనికి కళ్ళు లేవా? జేబులో నోట్ల కట్ట ఉండగా బాబాకు ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డాడు. సాయికి 5 రూపాయలు అప్పుగా అదైనా ఒక గడియ కోసం ఇవ్వటానికి అతనికి మనసు రాలేదు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని కోరటానికి వచ్చాడు. సాయి మహారాజు సత్యసంధులు. వారు అప్పుగా అడిగినదైనా కొంచెమే కదా, పోనీ ఇద్దామని అనిపించినా మనసు మారిపోయి ఇవ్వలేదు. 5 రూపాయలు ఇవ్వటానికి ప్రాణం ఒప్పుకోలేదు. ఈ చిన్న సహాయం చేయలేనివాడు మూర్ఛీభవించిన లోభమే కదా. బాబా యందు నిజమైన భక్తిభావం గల మరెవరైనా అయితే ఆ అప్పు వింతను కళ్ళప్పగించి చూడరు. బ్రహ్మ కోసం నిజంగా ఎంతో తపించే వాడైతే అతనికి విషయం అర్థం కాకుండా ఉంటుందా? ఏమో, నాకలా అనిపించదు. ధనంపైని వ్యామోహం అతనిని కబలించి వేసింది. పోని ఊరికైనా కూర్చోవాలా? అదీ లేదు. వెంటనే తిరిగి వెళ్ళి పోవాలని త్వరపడసాగాడు. ఓ సాయిబాబా, బ్రహ్మను ఇప్పుడే చూపించు అని అడిగాడు. నీవు కూర్చున్న చోటే బ్రహ్మను చూపించాలన్నదేగా ఇప్పటి వరకు నా ప్రయత్నం. నీకేం అర్థం కాలేదా అని బాబా అన్నారు. బ్రహ్మ కొరకు పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధి, అహంకారాలు సమర్పించవలసి ఉంటుంది.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय। బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినం. అది అందరికీ సులభ సాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటమై అదృష్టమున్న వారికి అది వెంటనే లభిస్తుంది. హిరణ్య గర్భ పదవి వరకు ఐహిక విషయాలన్నింటి యందు విరక్తిని అనాసక్తిని కలిగిన వారే బ్రహ్మ విద్యా ప్రాప్తికి అధికారులు. ఏ కించిత్తైన విరక్తి లేని వారికి ఎవరైనా బ్రహ్మో తత్వోపదేశం చేస్తే మాత్రం అతనికి ఫలితమేముంటుంది? ఉత్తమాధికారులు బ్రహ్మజ్ఞాన బోధను గ్రహిస్తారు. కానీ సాంప్రదాయానికి బద్ధులైన మాధ్యమాధికారులకు క్రమక్రమంగా బోధించాలి. ఒకటి విహంగమ మార్గం, రెండవది పరంపర సోపాన మార్గం. అయితే అనధికారులకు బ్రహ్మబోధ వృధాశ్రమ. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మప్రాప్తికి శ్రేష్టమైన సాధనం లేదు. ఇది సత్యమైన వేదాంత వచనం అయినప్పటికీ అది అందరి ఆధీనంలో ఉందా? అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలైపోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది. నేను ఈశ్వరుణ్ణి, నేను నియంతను అని హిరణ్య గర్భునికి అహం కలిగినప్పుడు తన స్వరూపాన్ని మరిచిపోవడంతో విశ్వం యొక్క ప్రాదుర్భావం కలిగింది. నేనే బ్రహ్మను అన్న జ్ఞానం కలిగినప్పుడు, జ్ఞాత ఆత్మస్వరూపంలో విలీనమైపోయినప్పుడు అదే విశ్వాభాస విసర్జన అని శృతి ఘోషిస్తుంది. ఆత్మ జాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతి అయి సృష్టి అంతా భస్మమైపోతుంది. జీవుల స్థితి కూడా ఇదే. మాయాభ్రమ నివృత్తి కాగానే త్రాడు కిరణాలు ముత్యపు చిప్ప వీని అభాస వెంటనే తొలగిపోతుంది. ముత్యపు చిప్ప అన్న జ్ఞానం లేకపోవడమే వెండి అని భ్రమించడానికి కారణం. వెండి జ్ఞానం కలగగానే అది ముత్యపు చిప్ప అన్న విషయం తెలుస్తుంది. భ్రమ నివృత్తి కాగానే వెండి అన్న భ్రమ తొలగిపోయి ముత్యపు చిప్ప అన్న జ్ఞానం స్పష్టమవుతుంది. అన్యోన్యమైన ఈ మోహ లక్షణాన్ని జ్ఞాన దీపంతో ప్రకాశింపచేయండి. అజ్ఞాన మాలిన్యాన్ని క్షాళన చేయండి. అప్పుడు భ్రాంతి నశిస్తుంది. జనన మరణాల బంధనమే లేకపోతే మోక్షం కోసం సంయమనం ఎందుకు? వేదాంతానికి మనకు ఏం సంబంధం? ఈ ప్రబంధం ఎందుకు? నేను బద్ధుణ్ణి, ముక్తుణ్ణి కావాలి అని దృఢ నిశ్చయాసక్తి ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు. అత్యంత అజ్ఞానులు కానీ లేదా పూర్ణ జ్ఞానులు కానీ కారు. అసలు బద్ధులే కానప్పుడు ఇక ఎలాంటి ముక్తి? ఇదంతా వస్తుస్థితి. బంధనము మరియు ముక్తి ఇవి రెండు త్రిగుణాల సమాగమముల వలెననే అని అందరికీ అనుభవం. ద్వైతం లేని చోట ఎవరు ఎవరిని బంధించడం, విడిపించడం? అద్వైతంతో ద్వైతం పోతే అక్కడ ఎవరు బద్ధులు కారు, ముక్తులు కారు. పగలు రాత్రి అన్నవానిని సూర్యుడు సృష్టించాడా? ఇవి దృష్టిదోషం వలననే కానీ సూర్యుడు తటస్థుడు. నేనొక కర్తను, ఒక భోక్తను అన్న అభిమానంతో సుఖ దుఃఖాలను స్వర్గ నరకాలను అనుభవిస్తూ ఉంటే విషయ వాసనల యందు ఆసక్తి అధికమవుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై। ఆత్మనిత్యం, సనాతనం, శాశ్వతం, జనన మరణాలనే వికారాలు లేనిది. ఆత్మ ఓంకార అక్షరానికి ప్రతీక. అనాది అనంతం ఎల్లప్పుడూ ఉండేది. శరీరమే ఆత్మను తలిచేవారు తాము వేరు సృష్టి వేరు అని అనుకునేవారు ఆత్మజ్ఞానం కోసం శ్రమపడ్డా పరమార్థం లభించదు. కృత నిశ్చయులై వాక్కు మొదలైన సర్వేంద్రియాలను మనస్సులో లయం చేసి మనస్సును నశింపజేసి బుద్ధిని ఆశ్రయించాలి. ప్రకాశ స్వరూపమైన జ్ఞానంతో మనస్సును బుద్ధి యందు ఏకాగ్రం చేయాలి. సర్వేంద్రియాలు మనస్సుతో సహా బుద్ధి ఆధీనంలో ఉంటాయి. కుండకు ఆది కారణం మట్టి, అట్లే ఇంద్రియాలకు బుద్ధి. ఇది దాని నిత్య స్థితి. బుద్ధి యొక్క వ్యాపకత్వం ఈ విధంగా ఉంటుంది. బుద్ధి తపవ్యాపకత్వ గుణంతో మనస్సును సకరేంద్రియాలను వ్యాపింపచేస్తుంది. బుద్ధిని వ్యాపి అయిన మహాతత్వంలో ఈశ్వరతత్వంలో లయం చేసి మహాతత్వాన్ని ఆత్మతత్వంలో విలీనం చేయాలి.
ఈ విధంగా సామరస్యాన్ని సాధిస్తే ఆత్మస్వరూపం నిర్ధారణగా ప్రకటమవుతుంది. అప్పుడు ఎండమావి సర్పాకారం కేవలం దృష్టి వికారాలని అర్థమవుతుంది. ఆ విశేషరహితమైనట్టి జనన మరణాలు లేనట్టి ఆత్మదర్శనం లేనిదే శ్రేయస్సు లేదు. అన్ని సత్పురుషులు ఎప్పుడూ చెప్తుంటారు, కార్యాలకు ఒక కారణం ఉంటుంది, కానీ ఆత్మ స్వయంభూ. కారణం లేనిది ఆత్మ పురాపి నవ సనాతనమైనది, నూతనమైన స్వభావ సిద్ధంగా బుద్ధికి అందనది. శ్రీ సచ్చిదానంద సద్గురు महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरत बाबू जी की जय। ఆకాశం వలె అవిచ్ఛిన్నం, సృష్టి లయలకు అతీతం. ఓం ప్రణవం ఆత్మకు ఆలంబనం, ఆత్మ నిరాధారం, నిష్కలంకం. పరబ్రహ్మను తెలుసుకోవాలి, ఆ పరబ్రహ్మను పొందాలి. బ్రహ్మకు ప్రతీక అయిన ఓంను ధ్యానించాలి, ఎల్లప్పుడూ ఉపాసన చేయాలి. సర్వ వేదాల సారమైన ప్రణవ స్వరూపమే ఓంకారం. ఆ ప్రణవాన్ని అర్థసహితంగా నిర్ధారణగా తెలుసుకోవడమే మహావాక్యాల చింతన. వేదాలు స్వయంగా ప్రతిపాదించినది. జనులు బ్రహ్మచర్య నియమాలను ఆచరించి అత్యంత ప్రయత్నంతో సంపాదించిన దాన్ని ఓం అని అంటారు. ఆ పరమపద ప్రాప్తికి మార్గం అతి దుర్గమమైనదైన సద్గురు అనుగ్రహమున్న సాధకులకు సుగమమే. ఇంద్రియాల్లో అతి స్థూలమైన దాని నుండి క్రమంగా సూక్ష్మం వరకు స్థూల సూక్ష్మ తారతమ్యంతో నిర్విరామంగా ప్రయత్నం చేస్తే సాధకులు సాధించగలరు. ఓం శబ్దంతో ఉచ్చరించే ఓం అక్షరం సకల తపస్సుల సారం. ఆ శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రాన దాని అర్థం స్ఫురిస్తుంది. దానిని నిరంతరం స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది. ఏ వికారాలు, మార్పులు, వృద్ధి, క్షయాలు లేని సర్వవ్యాపక చైతన్యమైన ఆత్మను తెలుసుకున్నట్టి సద్గురువు యొక్క అనన్య భక్తుడు ధన్యుడు. ఆధ్యాత్మిక, అధి భౌతిక, అధి దైవికమనే త్రివిధ తాపాలలో ఎల్లప్పుడూ తప్పించిపోయేవారు ఈ భాగ్యాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం ఒక్క సత్పురుషులకే పరిమితం. అజ్ఞానం వలన జనన మరణాల భ్రమణ, దాని నుండి నివృత్తి పొందడానికి సాధన బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్య ఏకత్వ భావన. అది ఇక్కడే సంభవం. విషయ కల్పనలు లేని శూన్యస్థితి కలిగినప్పుడు అహం బ్రహ్మస్మీతి అనే భావం కలుగుతుంది. వేదాలలోని మహావాక్యాన్ని అనవరతం స్మరిస్తుంటే బుద్ధి సహజ స్థితిని పొందుతుంది. అప్పుడు గురువచనాలు, శాస్త్ర ప్రమాణాలు అనుభవంలోకి వచ్చి సహజ స్థితిని పొందుతుంది. అప్పుడు గురువచనాలు, శాస్త్ర ప్రమాణాలు అనుభవంలోకి వచ్చి అంతర్బాహ్యకరణ వృత్తి మనసుతో సహా శాంతించి ఆత్మజ్ఞానం లభిస్తుంది. అదే ఉత్తమ దర్శన ప్రాప్తి. అప్పుడు విషయ సుఖాలపై విరక్తి కలిగి అజ్ఞానం మొదలగు హృదయ గ్రంథులు విడిపోయి అవ్యక్తంలో ప్రవేశం దొరుకుతుంది. సూర్యకిరణాలలోని అతి సూక్ష్మ కణం కంటేనూ అతి సూక్ష్మమైనది, అణువు కంటేనూ అత్యంత సూక్ష్మమైనదని ఆత్మను నిర్ధారించారు. పెద్ద వస్తువుల కంటే పెద్దది బ్రహ్మాండం, బ్రహ్మాండం కంటేను మహత్తరమైనది ఆత్మ. అయినా ఇవన్నీ సాపేక్ష ప్రమాణాలు. ఆత్మ ప్రమాణాతీతం. సూక్ష్మత్వంలో అణోరణీయన్, సూక్ష్మమైన దానికంటే సూక్ష్మం. మహత్వంలో మహత్తు పరిమాణం కలది. ఆత్మకు నామరూపాదులన్నీ కేవలం ఉపాధులు. ఆత్మ నిరుపాధికం, పరిపూర్ణం. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మకు మూల కారణం కూడా లేదు. ఆత్మ జననం లేనిది, నిత్యం, శాశ్వతం, సనాతనమైనది. ఆత్మను ఇది అని నిర్ధారించడం కష్టం. ఓంకార ప్రతీక అయిన బ్రహ్మయే దాని మూల స్వరూపం. అగమ నిగమాలకు కూడా అంతుపట్టని ఆత్మ అందరికీ సులభ సాధ్యమా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఆత్మను ఇది అని నిర్ధారించలేక వేదాలు అలసిపోయినవి. తాపసులు వనవాసులయ్యారు. ఉపనిషత్తులు చేతిలో వ్రేలాలు తీశాయి. ఎవరికీ దాని అంతు చిక్కలేదు. ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి అభేదర్శులైన ఆచార్యులు కావాలి. ఇతరులకు అది సాధ్యం కాదు. తార్కికులకు కూడా అక్కడ ప్రవేశం లేదు. కేవలం ఒక్క
తర్కం చేసేవారికి అక్కడ చోటు లేదు. వారు భ్రమలలో గిరగిరా తిరుగుతుంటారు. అగమాచార్యులకు తప్ప ఇతరులకు ఆత్మజ్ఞానానికి కావలసిన స్థిరమైన బుద్ధి ఉండదు. స్వబుద్ధి కల్పన సిద్ధాంతాలనే అంధతారలు 84 లక్షల జనన మరణాలను తప్పించలేవు. అగమాచార్యుడనే చంద్రుడు ఒక్కడు చాలు. అజ్ఞానాంధకారం లవలేశమైనా ఉండదు. బహుప్రయాసంతో ఇతరులు సాధించలేని దానిని సద్గురువు దృఢంగా పట్టుకున్నవారు అల్ప ప్రయాసతో సాధించగలరు. వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటమవుతుంది. దానితో అజ్ఞానం తొలగిపోయి సచ్చిదానంద స్వరూపం స్థిరపడి ఆత్మస్వరూప స్థితి అనుభవంలోకి వస్తుంది. దీనికి మరో పేరు మోక్షం. జీవులు అధికంగా అపేక్షించదగినది ఇదే. దీనికోసమే జీవులు నిరంతరం చాలా శ్రమపడతారు. దీనికోసమే బ్రహ్మ యోగనిష్ఠులు ఎల్లప్పుడూ అంతర్నిష్టలో ఉంటారు. మనసు చంచలమైనప్పుడు విషయాలు కల్లోలపరుస్తాయి. ఆత్మస్వరూపంలో స్థితులైన వారి మనసు స్థిరపడి విషయాలు క్షీణించిపోతాయి. ఆత్మస్వరూపానికి విముఖంగా ఉన్నవారి విషయాలు కలవరపెడతాయి. కానీ స్వరూపాన్ముఖులైన వారి నుండి విషయాలు మోహం చాటేస్తాయి. మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఇహపర సుఖాలను ఇతర విషయాలను అణుమాత్రమైన వారే మోక్షానికి అర్హులు. వీనిలోని ఒక లక్షణం లోపించిన వారు ముముక్షులు కారని బాగా తెలుసుకోవాలి. అలాంటి వారు ఒక కన్నే ఉన్నా 2 కన్నులతో చూస్తున్నట్లు నటించే వారిలా ముముక్షుల వలె కేవలం నాటకం ఆడేవారు. అహంకారం తొలగి పోనంత వరకు, లోభం నిర్మూలమవనంత వరకు, మనసు వాసనారహిత కానంత వరకు బ్రహ్మజ్ఞానం నాటుకోదు. శరీరమే ఆత్మ అని అనుకునే బుద్ధి భ్రాంతి బంధనానికి కారణం ఆసక్తి. విషయ సుఖాలు ఆలోచనలను విడిచిపెడితే బ్రహ్మజ్ఞానం ప్రాప్తి హస్తగతం అవుతుంది. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కఠిన కార్యం. అందువలన సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనలోని మర్మాన్ని తెలుసుకోవడమే బుద్ధిమంతుల ధర్మం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. ఆత్మ సర్వజీవులలో నిగూఢంగా ఉంటుందన్న తత్వం వేదాంతులకు తెలుసు. కానీ దీనిని అనుభవపూర్వకంగా అంతటా తెలుసుకోవటం ఎలా? ముందు చిత్తశుద్ధి కావాలి. ఆ పైన సూక్ష్మమైన కుశాగ్ర బుద్ధి ఉండాలి. అప్పుడే ఆత్మ దయతో తప్పక స్వయం ప్రకటమవుతుంది. ఆత్మ నిత్యం, ఏ వికారాలు లేనిది. ఆత్మను తెలుసుకున్నవారు శోకరహితులు. వారే ధైర్యవంతులు, ధీమంతులు. వారే భవం నుండి ముక్తులు. ఇక్కడ ప్రవచన ప్రావీణ్యం గాని, గ్రంథార్థ ధారణా శక్తి గాని, లేక వేదశృతుల విశ్లేషణ కానీ అవసరం లేదు. ఆత్మ ఏ మార్పు చెందక నిత్యం ఉండేది. శరీరం అనిత్యం, అశాశ్వతం, అనవస్థితం, ఎప్పుడు మార్పు చెందేది అని తెలుసుకొని తమ శ్రేయస్సును సాధించుకునేవారు యోగ్యాయోగ్యాలను తెలుసుకున్న దక్షులు. ఆత్మజ్ఞానులు సదా నిర్భయులు. వారు ఒక్కటే తప్ప రెండవది లేదన్న అద్వితీయ భావంతో శోకాన్ని తొలగించుకొన్నవారు. ఆత్మజ్ఞానం కఠినమైనప్పుడు, ప్రవచనాల శ్రవణంతో దాని అంతు పట్టనప్పుడు కేవలం మేధస్సు మాత్రం ఏం చేయగలదు? అయినప్పటికీ ఉపాయాలతో ఆత్మను తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ ఏ కోరికలు లేక ఆత్మజ్ఞానాన్ని మాత్రమే కోరుకునే వారికి, ఆత్మను చాలా అధికంగా అపేక్షించే వారికే ఈ పరమ ప్రయోజనం. శ్రవణాది సమయాలలో ఆత్మను నేనే అన్న అభేద దృష్టి కలిగి దానినే అనుసంధానం చేసేవారిని ఆత్మ అనుగ్రహిస్తుంది. ఎల్లప్పుడూ దురాచారాలలో ఆసక్తులై అస్థిరులై అశాంతితో అలమటించే వారి మనసు ఏకాగ్రం కాదు. అటువంటి వారు జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. శృతి స్మృతి ప్రతిపాదితమైన యోగ్యమైన కర్మలను చేస్తూ అవిహిత కర్మలను త్యజించి ఎల్లప్పుడూ ఏకాగ్ర చిత్తులై ఉండేవారికి ఆత్మ అంకితమైపోతుంది. దుశ్చరితాల నుండి విముఖులై ఆచార్యులైన గురుచరణాలలో వినమ్రత కలిగి ఫలాపేక్ష లేని వారికే ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయ సుఖాలలోని కోరికలు తీరనంత వరకు, కేవలం ఆత్మనే కోరనంత వరకు, సకల మనోవృత్తి ఆగిపోనంత వరకు ఆత్మారాముడు దుర్లభం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
జిజ్ఞాసుల తపస్సును గని ఆత్మకు స్వయం దయ కలిగి తన స్వరూపాన్ని తానే ప్రకటన చేస్తుంది. కానీ ఇది గురువు లేకుండా సులభ సాధ్యం కాదు. ఆత్మస్వరూపం ప్రాప్తికి సాధకులు ఆ, శ్రవణ మననాదులను అభేద భావమును అభేద భావమును సంధానాన్ని చక్కగా చేస్తే ఆత్మజ్ఞానం సుఖముగా లభిస్తుంది. ఈ ప్రపంచమంతా అజ్ఞానమయము. ప్రపంచ వ్యాప్తికి మూల కారణం అజ్ఞానమే. జ్ఞానం మినహా మోక్షానికి మరో వేరే ఆధారం లేదని తెలుసుకోవాలి. అనుమానము మరియు యుక్తి ప్రభావము ఇవి శాస్త్రజ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడానికి మనసులోని ప్రపంచము నశించిపోతేనే జ్ఞానోద్భవము, లేదా అది అసంభవము. మహాత్ముడైన పాపాత్ముడైన జీవాత్మయే సంశయాత్మయుని తెలుసుకుని వ్యవహరించేవాడు మహాత్ముడు. అతడొక్కడే అభేదాత్మ. బ్రహ్మైక్యత్వము జ్ఞానమే జ్ఞానం యొక్క పర్యవసానము. ఆత్మజ్ఞానము ఒకసారి కలుగగానే సమస్తమైన అజ్ఞానము నశించిపోతుంది. ఆత్మజ్ఞానము కలిగితే చాలు, ఇక తెలుసుకోవలసినది మిగలదు. వస్తుజాతమంతా వారికి కరతాల కరత కరతగల కర కరతాల గతమల సాక్షాత్కారమవుతుంది. ఆత్మజ్ఞానము వలన ప్రపంచ నివృత్తి మరియు వెంటనే శుభప్రదమైన మోక్షంతో పరమానంద ప్రాప్తి. ఆత్మ సూక్ష్మము కంటే సూక్ష్మము, మహత్తు కంటే మహత్తరము అని చెప్పడం ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని బుద్ధికి తెలియజేయడానికి. ఆత్మ స్వయం సూక్ష్మం కాదు, స్వయం సూక్ష్మం కాదు, మహత్తు కాదు. అక్కడ తమ తమ భావాలు కల్పితం. బ్రహ్మస్తంభ పర్యంతం ఆత్మ చరచరాలలో పరిపూర్ణంగా ఉంది. ఏ హద్దు లేని అనిర్వచనీయమైన ఈ ఆత్మ యొక్క అస్తిత్వాన్ని బుద్ధికి తెలియజేయడానికి ఆత్మను వాక్కుతో ప్రవచనాలతో పరిమితం చేస్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय. 187. అసలైన ఆత్మ రహస్యం కేవలం బుద్ధి భయోగంతో చేజిక్కుతుంది. సద్గురువుల సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండి వారిని సేవించి వారి కృపను పొందిన వారికి ఆత్మప్రాప్తి, బ్రహ్మజ్ఞానం వివరణ కేవలం కొన్ని గ్రంథాల్లో మాత్రమే నిండి ఉందా? సద్గురు కృప లభించకపోతే కల్పాంతరంలో కూడా అది కైవసం కాదు. నిత్య నైతిక కర్మలను చేయుకున్న మనసులో పరిశుద్ధమైన సంస్కారాలు లేకపోయినా బ్రహ్మజ్ఞానం అనుభవం అసలు సంభవం కాదు. ఒక బ్రహ్మ మాత్రమే నిత్యం, మిగతావన్నీ అనిత్యం. దృశ్య జాతి మత శాశ్వతం కాదు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. బ్రహ్మను గూర్చి చెప్పువారు లభించరు. అట్లే బ్రహ్మజ్ఞానాన్ని వినే పవిత్రులైన శ్రోతలు దొరకరు. ప్రేమమయులు అనుభవశీలైన సద్గురువులు మరీ అరుదు. అడగంగానే ఇవ్వడానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉందా? పర్యాంతంలో గృహాలలో దాక్కుని నియమాలతో కట్టుబడి జ్ఞాన ధారణాలతో నిమగ్నమైన వారికి కూడా అది దొరకదు. గురువు అనుగ్రహం లేకపోతే బ్రహ్మజ్ఞానం లభించదు. అటువంటిది నీ వంటి మూర్తాభివించిన లోబి స్వరూపానికి ఎలా లభిస్తుంది బాబు? డబ్బు ఆశ బాగా ఉన్నవారికి బ్రహ్మజ్ఞానం
ప్రాప్తి కల్పతరంలోనైనా ఎన్నడూ లభించదు. దీనిని బాగా గుర్తించుకో. పరమార్థాన్ని శ్రవణం చేసిన విషయం సుఖాలను చింతన చేస్తూ ప్రపంచ నిధిధ్యాస చేసేవారికి ఆత్మ సాక్షాత్కారం ఎలా సాధ్యం? మల విపేక్ష ఆవరణలోనే త్రిదోషాలతో ఉన్న అంతర్కరణాన్ని నిష్కమ కర్మతో మలాక్షాళనం చేసి విపేక్షపాని ఉపాసనతో తొలగించాలి. ఇలా సర్వకర్మ మరియు ఉపాసనగా చేయగా చిత్తం పరిపక్వమవుతుంది. మల విపేక్షాలు నిర్మూలంగా కాగా ఆవరణ మిగులుతుంది. ఈ ఆవరణ సర్వం అనార్థాలకు బీజం. సూర్యుని ప్రకాశముతో అంధకారం తొలగిపోయేలా జ్ఞానం ప్రకటనమవగానే అజ్ఞానం ఆవరణ నశిస్తుంది. వేదాంతాల్లో నిష్ఠితులైన వారు వర్ణించిన సత్య జ్ఞానానంద లక్షణాలు గల బ్రహ్మను జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. మసక చీకటిలో ఒక బాటసారి అడవిలో నడుస్తూ ఒక చెట్టు మోడును చూసి దొంగ అనుకుని భయపడిపోయి అక్కడే దాక్కుంటాడు. నేనొక్కడే ఉన్నాను, నా వద్ద డబ్బుంది, వాడు దారి దోపిడీ చేసే దొంగలా ఉన్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి, నా ప్రాణంపై ఇక భరోసా లేదు అని అనుకుంటాడు. దూరం నుండి దీపం రాగానే చెట్టు మోడును బయటపడి అతని భయం తొలగిపోతుంది. చెట్టును చూసి దొంగ అని భ్రమించినది భ్రాంతి అని అర్థమయ్యింది. ఇప్పుడు శ్రోతలకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి అడ్డంకులు మనవి చేస్తాను. తరువాత అధ్యాయంలో శ్రేయస్సు కోరే వారికి శ్రేయస్సు తన సర్వపానాన్ని ప్రకటించడం వినండి. హేమాడు సాయి పాదాలలో దొర్లిన తనకు సమర్పించినది చెప్పాడు. సాయిబాబా దయతో చెప్పిన దానిని అమాయక భక్తులు వింటారు. స్వస్థశ్రీ సంత సజ్జన పేరతము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్ర బ్రహ్మజ్ఞాన కథను 16వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय. సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
Sai